ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ప్రాంతాల బిఎల్ఓల కోసం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారి రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ను ఎంత సమగ్రంగా నిర్వహిస్తే అంత తక్కువ సంఖ్యలో క్లెయిమ్స్, అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి బిఎల్ఓ తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని సూచించారు. డోర్ లాక్ ఉన్న ఇళ్ల వద్ద నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి సందర్శన తేదీని తెలియచేయాలని, ఆ నోటీసులో ఈఆర్ఓ, ఏఆర్ఓ, బిఎల్ఓ ఫోన్ నంబర్లు కూడా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్వైజర్లు నిరంతర పర్యవేక్షణ నిర్వహించి ఎన్యూమరేషన్ ప్రక్రియ నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు 2002 ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ను ప్రామాణికంగా తీసుకోవడం వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరిస్తూ అప్పట్లో నిర్వహించిన సమగ్ర ధృవీకరణ ప్రక్రియ ద్వారా సిద్ధమైన ఓటర్ జాబితా విశ్వసనీయ ప్రాతిపదికగా నిలిచిందని చెప్పారు. అదే ప్రమాణాలను ఆధారంగా తీసుకుని 2026లో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆధార్ కార్డు కేవలం చిరునామా ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల ఆధారంగా అర్హతలను పరిశీలించాలని వివరించారు.